తప్పనిసరి చేసేలా సర్కారు యోచన. ఈ అసెంబ్లీ సెషన్లో చట్ట సవరణ. మండలానికి 5 ఎంపీటీసీలు తప్పనిసరి చేసేలా సర్కారు యోచన. రాజకీయ పాలన ఇబ్బందులకు చెక్కు. 22 మండలాల్లో 5 కన్నా తక్కువ మంది బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా మండలాలు ఏర్పాటు. ఆ శాస్త్రీయ నిర్ణయాలతో ఇబ్బందులు. గత తప్పిదాలను సవరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము. రాష్ట్రంలో ప్రతి మండలానికి 5 ఎంపీటీసీలు తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అందుకోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో చట్ట సవరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 5 కంటే తక్కువ మంది ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో రాజకీయంగా గొడవలు తలెత్తడం, సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22 మండలాల్లో 3 లేదా 4 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీగా ఎన్నికైతే మిగిలిన సభ్యులతో సమావేశాలు నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో తక్కువ ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో కనిష్టంగా 5 ఉండేలా సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మండలాల పరిధి యథావిధిగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 540 గ్రామీణ మండలాలు ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 3 నుంచి 4 మండలాలు ఏర్పాటు చేసింది. వీటికి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా కొత్తగా తీసుకున్నటువంటి నేపథ్యం మండల ప్రజా పరిషత్ సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే ఇలా ఎంపీటీసీలు మేజర్ గ్రామ పంచాయతీకి అయితే ఒక ఎంపీటీసీ ఉంటాడు. మేజర్ గ్రామ పంచాయతీ కాకపోతే 2 గ్రామాలకైతే ఒక ఎంపీటీసీ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ఒక మండలంలో 22 గ్రామాలు ఉంటాయి, 28 గ్రామాలు ఉంటాయి, 18 గ్రామాలు కూడా ఉండేటువంటి పరిస్థితి. ఆ తరుణంలోనే 5 ఎంపీటీసీలు అనేది చెప్పుకుంటే 5 ఎంపీటీసీలకు ఎక్కడ ఉంటుంది, 5 ఎంపీటీసీలు ఎక్కడెక్కడ తిరుగుతారు, వాళ్ళకి వచ్చే వేతనం కూడా తక్కువగా ఉంటుంది. ఆ వేతనంతో పాటు వాళ్ళు ఏం చేస్తారు, ఏ విధంగా ఉంటుందో ఇలా అర్థం కాని పరిస్థితి. ఒక పక్కన ఒకే దేశము ఒకే ఎన్నిక అని అక్కడ మోడీ తీసుకొస్తున్నాడు, మన పక్కన ఎంపీటీసీలను కుదింపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి రాజకీయ స్వలాభం కోసం చేసేటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు అయితే మనం చూస్తున్నాం. ఒకరికి ఒకే పదవి. కాంగ్రెస్లో డ్యూయల్ పోస్టులకు చెక్కు. పార్టీలో కొత్త విధానానికి పీసీసీ కసరత్తు. ఎమ్మెల్యేల ఎంపీలకు మినహాయింపు. వీరిలో నుంచి ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్. సీఎం మంత్రులు అభిప్రాయాల సేకరణ. కాంగ్రెస్ కార్యవర్గంపై స్టేట్ చీఫ్ ఫోకస్. వారం రోజుల్లో ఏఐసీసీకి లీస్ట్ పంపేటువంటి ఛాన్స్ ఉంది. రాష్ట్ర పార్టీకి త్వరలోనే కొత్త టీం కూడా వస్తున్న నేపథ్యం ఉంది. మరి ఒకరికి ఒకే పదవి ఉన్నారు. గతంలో కూడా రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పింది. రాహుల్ గాంధీ ఆయనే కుటుంబ పాలన వద్దు, కుటుంబ పాలనకి అందరూ ఒకే కుటుంబం నుంచి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. కానీ ఇక్కడ అదే తరహాలో కొనసాగుతుంది. ఎంపీ ఎమ్మెల్యేలు కూడా అది మినహాయింపట. మామూలు కార్యకర్తలకు మాత్రమే ఇవాళ ఒకే ఇంట్లో పదవులు ఇవ్వడానికట అవకాశం లేదట. కాంగ్రెస్లో డ్యూయల్ పోస్టులకు చెక్కు పెట్టేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తుంది. ఒకే దగ్గర 2 పదవులు ఉండకూడదని పీసీసీ ఈ మేరకు నిర్వహించింది. ఈ ప్రపోజల్కి ఏఐసీసీ సైతం ఓకే చెప్పినట్టు పీసీసీ వర్గాలు తెలిపాయి. ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయించనున్నారు. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి ఈ రూల్స్ వర్తించకుండా వెసులుబాటు కల్పించాలని పార్టీ భావిస్తున్నది. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి సైతం వివరించామని ఆయన ఓకే చెప్పారని పీసీలో ఓ కీలక నేత చెప్పారు. కేబినెట్ మంత్రుల అభిప్రాయాలకు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాసెస్ తర్వాత వారం రోజుల్లో ఏఐసీకి లిస్టు పంపించారు. ఏఐసీసీ పరిశీలన అనంతరం కొత్త కమిటీని ప్రకటన ఉండనున్నది. మళ్ళీ కసరత్తు. కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీ ఏర్పడి కసరత్తు మళ్ళీ మొదలైంది. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీలు కూడా కొనసాగేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది కొత్తగా మళ్ళీ మొదలయ్యేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కుటుంబం ఆత్మహత్యం. ఆన్లైన్ బెట్టింగ్లో నష్టం అప్పుల కారణం. గడ్డి మందు తాగిన దంపతులు 2 పిల్లలు చికిత్స నిమిత్తం వరంగల్ ఎన్జిఓ ఆసుపత్రిలో తరలింపు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఘటన జరిగింది. పాపం చూడు ఎంత బాధాకరమో పాపం. డిగ్రీ పీజీ ఎంట్రన్స్ టెస్టులో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవు. ఇంటర్లో సబ్జెక్టులకు అతీతంగా ఏ సబ్జెక్టునైనా ఎంచుకునే యూజీ రాయొచ్చు. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా సిబిటి నిర్వహణ. పరీక్ష సమయం సైతం కుదింపు. సియుఈటీపై యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో వచ్చే ఏడాది నుంచి ఆప్షనల్కు ఆప్షన్ ఉండవని, ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుందని సియుఈటీసీ యూజీ చైర్మన్ జగదీష్ కుమార్ స్పష్టం చేశారు. పరీక్షల కంప్యూటర్ బెస్ట్గా నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు. పరీక్ష సమయాన్ని సైతం కుదిస్తున్నట్టు వివరించారు. ప్రవేశ పరీక్షల నిర్వహణపై వేసిన నిపుణుల కమిటీ సమీక్ష చేసి కీలక ప్రకటనలు చేయగా వాటిని ఆమోదించినట్టు కూడా ఆయన వివరించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా డిగ్రీ పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా ఆ క్వశ్చన్స్ కూడా ఉండవు. దానికి సంబంధించినటువంటి సమయాన్ని కూడా కుదింప చేస్తున్నాం అన్నటువంటి ప్రధానంగా అయితే మనం చూస్తున్నాం. ముదిరిన మంచు వివాదం. జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి ఖండించిన జర్నలిస్టు సంఘాలు. జర్నలిస్టుపై దాడి చేస్తున్న మైక్ గుంజుకొని మనోజ్ మౌనికను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన మోహన్ బాబు. గేట్లు తీసుకొని లోపలికి వెళ్ళిన మనోజ్ తోపులాట. ఆడియో రిలీజ్ చేసిన తండ్రి. గాయంతో ఆసుపత్రిలో చేరిక. వైరల్ అవుతున్నటువంటి పని మనిషి మాటలు.
మోహన్ బాబుకు రాచకొండ సిపి నోటీసులు. నేడు ఉదయం 10:30కు విచారణకు హాజరు కావాలని ఆదేశం. తుపాకులకు సరెండర్ చేయాలని పైడిశారి పోలీసులు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యం ఉంది. ఈయనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి ఆలోచన విధానం వల్ల కులపిచ్చి అయితే భయంకరంగా ఉంటుంది. ఇలా ఉన్నటువంటి భయంకరమైనటువంటి దాడులు చేసేటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యం అనేక కలిసిన సందర్భాల్లో కూడా ఆయన ఎంత కోపంగా ఉంటాడో, ఎంత అగ్రెసివ్గా ఉంటాడో ఇలా అందరికీ తెలిసిన నేపథ్యం ఉంది. అందువల్లనే ఇలా వివాదానికి కూడా ఇలా మొదటి వివాదాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భూదార్ బెస్ట్. కొత్త ఆర్వార్ చట్టంలో ప్రత్యేక అంశం. రైతులకు ఆధార్ తరహా కార్డులు, అందుకే పిఎంయు కమిటీ ఏర్పాటు. చట్టంలో ఎందుకంటూ కొందరు విమర్శలు. అవసరం లేదంటూ రిపోర్టులు. కేంద్రం కన్నా ముందే తెలంగాణ ప్లాన్ అనేక ప్రయోజనాలతో కూడిన అంశం. భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్వార్ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అందులో భూదార్ను చేర్చింది. ప్రతి మనిషి చిరునామా గుర్తింపును తెలిపే ఆధార్ మాదిరిగానే ప్రతి ఆస్తికి భూదార్ కార్డును జారీ చేయాలని నిర్ణయించింది. ఇది ప్రాపర్టీ అడ్రస్గా చెబుతుంది. ఏ భూమి సంస్కరణకు తీసుకురావాలన్నా ఈజీగా అమలు చేసేందుకు వీలుగా యూనిక్ కోడ్ దోహదపడుతున్నది. ఇప్పటి వరకు మాన్యువల్ రెఫరెన్స్ని క్రియేట్ చేశారు. కొత్త చట్టం ద్వారా జియో ట్యాగ్స్తో ప్రాపర్టీని గుర్తించే వీలవుతుంది. దీంతో ఇప్పటిదాకా రైతుకు మాత్రమే ఉండే యూనిక్ నెంబర్ను ఇక ప్రతి ప్రాపర్టీకి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అక్రమాలకు చిక్కుపడమే కాకుండా ఆస్తికి సరైన గుర్తింపు ఇస్తూ భూమి ఆస్తి హక్కుదారులకు తోడ్పాటు అందుతుంది. కేంద్ర సూచనలకు అనుగుణంగా దేశంలో రైతులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు వీలుగా ఆధార్ తరహా కార్డులు జారీ కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు వ్యవస్థ నెలకొల్పాల్సిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అది ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. కొత్తగా తీసుకొచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంది.